శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం శ్రీ 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 సర్వసమర్థ శంకర్ మహారాజు వారి యొక్క దివ్య లీలలను మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా ఈ మహానుభావుడి తాలూకా విషయాలన్నిటినీ కూడా మరాఠీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి తెలుగులోకి అనువాదం చేసినటువంటి శ్రీ 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 బ్రహ్మశ్రీ సర్బాద్ రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసుకుని వారిద్దరి దగ్గరికి కూడా దంపతులిద్దరి దగ్గర కూడా ఆశీర్వచనాలు తీసుకుంటూ ఈ గ్రంథాన్ని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసినటువంటి మహనీయులు మన సర్బాద రామకృష్ణారావు దంపతులు. ముందుగా స్వామివారి గురించి తెలుసుకుందాం. అవధూతలు, మహాత్ములు, సిద్ధులు, యోగుల గురించి ఎవరు ఎంత వ్రాసినా అది తక్కువే అనుకుని చెప్పుకోవాలి మనం. సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ, పరబ్రహ్మ తత్వవేత్త అయినటువంటి శంకర మహారాజు వారి లీలలు ఎందరో ఎన్ని భాషల్లో వ్రాసినప్పటికీ కూడా వారి లీలలు మనోభాగాతీతమైనటువంటివి. అయినా మనస్సుతోని వాక్కుతోని అందించినంత వరకు కీర్తించడం మన కర్తవ్యం. వారి దివ్యలీలను ఎవరు గానం చేశారో వారి పాప సమూహాలన్నీ కూడా పటాపంచలై పారిపోతాయి. అవధూతల తాలూకా లీలల్ని కీర్తించాలంటే ఎవరికైనా ఆ మహారాజు వారి తాలూకా సంపూర్ణ అనుగ్రహం ఉండాలి. శ్రీ శంకర మహారాజు వారి తాలూకా లీలామృతం మనకి అందించినటువంటి సర్బాద రామకృష్ణారావు గారి గురించి ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. ఇందులో శంకర మహారాజు వారి లీలను యథాతథంగా పారాయణ చేసేవారి హృదయాలు స్పందన తెప్పించే విధంగా మనసులో ఆలోచింపచేసే తమలో ఏవైనా లోపాలుంటే అవధూతల పట్ల అవిధేయత, అసహ్యం, నిర్లక్ష్యం వంటి బలహీన గుణాలు ఉన్నవారు తమ తప్పుని తెలుసుకునేలాగా చేసేటంత సమర్థవంతంగా అన్ని లీలల్ని కూడా ఇందులో పొందుపరిచారు. అవధూతల చరిత్రల పారాయణ కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులతో యజ్ఞయాగాదుల క్రతువుల కన్నా అంతటికన్నా కొన్ని రెట్ల ఫలితం ఇస్తూ శీఘ్ర సత్ఫలితాలను ఇస్తాయి. అంటే ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మహారాష్ట్ర యోగుల మహిమ చేత పునీతమైంది. అక్కడ దత్త సాంప్రదాయం, దత్తభక్తి వెల్లి విరిసింది. అది సంతులకి దత్త అవధూతలకి పుట్టినిల్లు మహారాష్ట్ర. ఎందరో మహాత్ముల లీలలు మరాఠీలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏ భాషలో వ్రాయబడితే ఆ ప్రాంతానికి అవి పరిమితమవుతాయి. శంకర మహారాజు వారి చరిత్ర ఇప్పుడు తెలుగులో మనకు అందించినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ సర్బాద రామకృష్ణారావు గారు. నిజంగా మనం ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటేనే ఈ గ్రంథం మనకి వస్తున్నది. ఆయన కృషి చేసి మనకు తెలియజేయకపోతే ఈ మహనీయుడి గురించి మనకు తెలియదు. కాబట్టి గణేశాయ నమ, సరస్వత్యే నమ, స్వామి సమర్థాయ నమ. శ్రీ శంకరాజ్ మహానుభావ తండ్రి, వందే శంకర శ్రీ స్వామి సమర్థ శిష్యం దత్తావతారం సద్గురుం ప్రణమామ్యహం. సద్గురు మొట్టమొదటగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, అలాగే మాతా నిరంజనానంద స్వామి పద్మాలకి కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వారిద్దరి ఆశీర్వచనాలతో మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు, గురుర్విశ్వం నచాస్త్యోస్తి కన్నా శ్రీ గురవే నమ. ఈయన విశ్వంలో అనేక లోకాలు, లోకేశులు ఎందరో ఉన్నారు. ఈ విశ్వ నిర్మాణం అనంతం. గ్రహాలు, గ్రహాధిపతులు వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ లోకేశుడి తాలూకా సంకల్పానికి సహకరిస్తూ ఉంటాయి. జగాలు సృష్టించే జగత్ప్రభు సర్వజీవుల పట్ల ఒకే ప్రేమానురాగాలు కలిగి ఉంటాడు. అయినా తన సృష్టిలో మానవుడు ఒక విశిష్టమైనటువంటి జీవి. ఈయన మానవుడితో తనను తాను సమ్మేళనం చేసుకోవడానికి, తనకు తాను అనుకున్న మార్గంలో నడిపించడానికి తానే గురువుగా అవతారం సృష్టించుకుని మానవుడితో సమైక్యమై ఉన్నాడు. అటువంటి గురు సాంప్రదాయంలో దత్త సాంప్రదాయం చాలా విశిష్ట కలిగి ఉన్నది. ఈ సాంప్రదాయ గురువులు మానవాళికి తత్వ ప్రబోధం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాల నుండి రక్షిస్తూ ఉంటారు. 3 తాపత్రయాలు ఉన్నాయి. ఆ 3 కూడా ఇప్పుడే చెప్పుకున్న ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇటువంటి గురుతత్వానికి ప్రతిరూపమే శ్రీ శంకర మహారాజు వారు. రండి మనమందరం కూడా మహాత్ముడి తాలూకా లీలను దర్శించి ఆత్మానుభవాన్ని పొంది తరిద్దాం.
ప్రళయాంతం వరకు నా నిజభక్తుల రక్షణ బాధ్యత నాదే. నా సమాధి నుండే నిర్వహిస్తాను. సదా మీతోనే ఉంటాను. ప్రళయమందు నాలోనే ఉన్నవారు విశ్రమిస్తారు. నా ఈ పలుకులు విశ్వసించిన వాళ్ళకి నా తాలూకా ఈ దివ్యానుభవాలు పొందెదరుగాక అని శ్రీ శంకర మహారాజు వారు మనకి ఒక వాగ్దానం చేశారు, ఆశీర్వచనం ఇచ్చారు. ఈ పలుకులు విన్నా లేదా చదివిన వెంటనే ఈయన ఎవరు, ఎంతటి శక్తివంతుడు అనే కుతూహలం కలగడం సహజం. సృష్టి పూర్తిగా లయం చెందినటువంటి సమయంలో ఏమీ మిగలదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తన భక్తులను రక్షించడం అంటే మరి ఈయన ఎంత గొప్ప సద్గురువు అయి ఉండాలి. సుమారు 162 సంవత్సరాలకు పైగా ఈ పవిత్రమైనటువంటి భారతావనంలో జీవించినటువంటి సమాధి చెందినటువంటి, ఇప్పటికీ తాను భక్తులను కాపాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగి సద్గురు శ్రీ శంకర మహారాజు వారు. అటువంటి మహాత్ముడు తాలూకా జీవిత చరిత్ర చదవడం వలన, పారాయణం చేయడం వలన ఆయన కృపకి పాత్రులు అవటం అనేది 100కి 100 పాళ్ళు సత్యం, 100 పాళ్ళు నిజం, తథ్యం. జగద్గురు అవతరణ. భారతదేశం యోగులకి, ఋషులకి, సత్సాంప్రదాయానికి ఎంతో పేరుగాంచినటువంటి దేశం. సనాతన వేదభూమి, కర్మభూమి. అటువంటి ఈ పవిత్ర దేశాంతర్భాగమైనటువంటి మహారాష్ట్ర మరీ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇటువంటి పవిత్ర ప్రదేశంతో ఎంతోమంది యోగులు, మహాత్ములు, అవధూతలు జన్మించి నడయాడి ఈ ప్రదేశాన్ని మరింత పవిత్రంగా చేశారు. శ్రీ దత్తాత్రేయ అవతార పరంపరలో ఎన్నో అవతారాలు ఈ ప్రదేశంలో రావటం ఈ రాష్ట్ర ప్రజలు గురుభక్తిని చాటుతోంది. వృద్ధగంగా అని పేరుగాంచినటువంటి గోదావరి నది కూడా ఈ రాష్ట్రంలో బ్రహ్మగిరి నుంచి ప్రవహించడం విశేషం. సంపూర్ణ దత్తావతారమైనటువంటి శ్రీ షిరిడీ సాయి సమాధి, శ్రీ ఉపాసనీ బాబా సమాధి మొదలైనటువంటి మహాత్ముల సమాధులు ఈ రాష్ట్రంలో నాసిక్కి దగ్గరలో ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి త్రయంబకేశ్వరం కూడా ఇక్కడే ఉన్నది. జటాయుకు మోక్షం ప్రసాదించడానికి శ్రీరామచంద్ర ప్రభు తన బాణంతో సృష్టించినటువంటి జలతీర్థం తాకేట్ కూడా ఇక్కడే ఉన్నది. ఇటువంటి ఈ పవిత్ర ప్రదేశంలో సాక్షాత్తు ఈశ్వరుడై కైలాసం నుంచి దిగి వచ్చి అయోనిజుడుగా అవతరించాడు. నాసిక్ జిల్లాలో సతారా తాలూకాలో అంతపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ నారాయణ చిమాంజీ అంతపూర్కర్ అనే బ్రాహ్మణుడు ఆయన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. ఆ దంపతులు రేయింబవళ్ళు శివపంచాక్షరి జపం చేసేవారు. కానీ వారికి నిత్యం పేదరికంతోని సంతానలేమితో బాధపడుతూ ఉండేవాడు. ప్రతి సోమవారం ఉపవాసం, మహాశివరాత్రి ఉత్సవం, ప్రతిరోజు లఘురుద్రం చేయడం వారికి నిత్య కార్యక్రమం. ఆ పరమశివుడి అనుగ్రహం పొందుతూ ఎప్పటికైనా సంతానం పొందకపోతానా అనే దృఢ విశ్వాసంతో కాలం గడుపుతూ ఉండేవారు దంపతులిద్దరు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. డబ్బు, సంతానం అవసరం పెరిగింది. వీటి కోసం దేవుడి న్యాయస్థానంలో మొరపెట్టుకున్నారు. వారి కోరిక భగవంతుడికి చేరింది కాబోలేమో. చీకటి వెంట వెలుతురు వచ్చినట్టు వారి జీవితంలో కూడా సూర్యోదయం అయింది. 1785 సంవత్సరం అది. 1785 సంవత్సరం కార్తీక మాసం విశేష శివ పూజల్లో, శివపంచాక్షరి జపంలో చాలా బాగా రోజులు గడుస్తున్నాయి. ఆ కార్తీక మాసం శుద్ధ అష్టమి రోజున వారు నిత్య పూజలు నిర్వర్తించి అలసిపోయి నిద్రలోకి వెళ్ళారు. అంతలో ఒక విశేషమైనటువంటి అనుభవం కలిగింది. ఉన్నట్లుండి హఠాత్తుగా వాళ్ళ ఇంట్లో ఏదో అలికిడి. ఆ అలికిడికి వారి మెలకువ వచ్చింది. నమ్మశక్యం కానటువంటి దర్శనం. వారి ఇల్లంతా దివ్యమైనటువంటి కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో ఒక సిద్ధపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళల్లో మిరుమిట్లు గొలిపే మెరుపు, ఆయన శరీరం కూడా ప్రత్యేకమైనటువంటి దివ్య తేజస్తో ప్రకాశిస్తోంది. వారి పూరి గుడిసె దివ్యశ్రీ పరిమళంతో విరాజిల్లుతోంది. అటువంటి మహాత్మును దర్శించి తమ ఎదుట ఉన్నది ఒక మహాపురుషుడని గుర్తించి ఆ దంపతులిద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అతన్ని పరమశివుడుగా భావించి ఎన్నో ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు స్వీకరించి ఆ దంపతులతో ఈయన ఎంతో మధుర స్వరంతో ఇలా అన్నారట: ఈ రోజు నుంచి మీ సంతాన కోరిక తీరింది. ఈ కైలాసవాసి పరమశివుడు మీ గ్రామంలో అవతరించాడు. ఆ పరమేశ్వరుడు పసికందు రూపంలో సంత్ దావంత్ మల్లిక్ పర్వత శిఖరంపై మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పసివాడు మీకు నా బహుమతి. రేపటి నుంచి మీ జీవితంలో మధురానుభూతి పొందండి అని పలికి అంతర్ధానం అయ్యాడు అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆ సంఘటన తర్వాత ఆ దంపతులు ఆనందం పట్టలేక రాత్రి ఇక నిద్రపోలేదు. తమ నిధిని వెతుక్కుంటూ అప్పటికప్పుడే చీకట్లో బయలుదేరారు. తమ బిడ్డను చూడాలనే ఆతృత వారికి ఒక్క క్షణం కూడా నిద్రపోనివ్వలేదు. చిమాంజీ ఆయన భార్య చీకటిని కూడా సైతం లెక్క చేయకుండా అడవిలో పసివాడిని వెతుక్కోవడం కోసం వెళ్ళారు. అదొక దైవలీల.
తెరతెలవారుతుండగా ఆ పర్వత శిఖరాన్న ఆ చెట్టు కిందన చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ పసిబాలుని వాళ్ళు చూశారు. కానీ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. కారణం, ఆ బిడ్డను చుట్టి ఒక పెద్ద నాగుపాము తన పడగని ఆ పసికందు తలపై గొడుగులా ఉంచి కూర్చుని ఉంది. ఇరువైపులా రెండు పక్కలా కూడా 2 పెద్ద పులులు ఉన్నాయి. భయంతో ఒక అడుగు వెనక్కి వేసి తమ కులదైవాన్ని ప్రార్థించాడు ఆ బ్రాహ్మడు. ఆ పసిబాలుడు తన 2 చేతులు చాచి వాళ్ళని పిలుస్తున్నట్లు, వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు సైగ చేశాడు. వాడు ధైర్యంతో అడుగు ముందుకు వేయగానే ఆ సర్పం పులులు 2 నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాల పూజాఫలం తమ కోరిక నెరవేరిందనే ఆనందంతో ఆ పసికందును చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఆ తల్లి బిడ్డను ఎత్తుక్కుని వెంటనే ఆమెకు క్షీరోత్పాదన కలిగింది. ఆ భగవంతుడైన శివుడు ఈశ్వరుడు ఆగమనం వలన వారి జీవితాల్లో సుఖ సంతోషాలు ప్రారంభమయ్యాయి. శివారాధన ఫలితంగా లభించినటువంటి ఆ బిడ్డ అవటం వలన శంకర్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు. శ్రీ శంకర మహారాజు బ్రాహ్మణ దంపతుల పెంపకంలో పెరగడం వలన బ్రాహ్మణాచార సాంప్రదాయాలతో పాటు యజ్ఞోపవీత ధారణ, పట్టు వస్త్రధారణ సహజసిద్ధమయ్యాయి. శంకర మహారాజు యువకుడుగా ఉన్నటువంటి చిత్రాలు చూసి ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది మనకి. శ్రీ శంకర మహారాజు గారు హోమాదులు స్వయంగా నిర్వహించేవారు. ఆ కాలంలో వేద పండితులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించేవారు. వారికి మాత్రమే అర్హత ఉండేది. జాతి కుల విభేదాలు పట్టింపులు చాలా ఎక్కువగా ఉండేవి. దయానంద్ రాండే, డాక్టర్ జ్ఞానేశ్వర్, అభయంకర్, దీనానాథ్ మంగేశ్వర్, శ్రీ జీకే ప్రధాన్, సర్దార్ బారిస్టార్ మెహండలే, పట్వర్ధన్, సహస్రబుద్ధే మిరేకర్, మనోహర్ మార్తాండే, డాక్టర్ ఖర్గే, గోవిందస్వామి ఉపలేకర్, జ్ఞానరత్న ఢూండీరాజ్, వినోద్ పాత్రే, అబ్బు అల్కోల్కర్, న్యాయవాది స్తోత్రే మొదలైనటువంటి వాళ్ళు శంకర మహారాజు గారికి గొప్ప భక్తులు. వీళ్ళంతమంది కూడా పెద్ద కులానికి చెందిన వాళ్ళు, పెద్ద జాతిలో పుట్టినటువంటి వాళ్ళు. శ్రీ శంకర మహారాజు బ్రాహ్మణులు అవడం చేత వీరందరూ వారి భక్తులుగా ఉన్నారు. ఆ రోజుల్లో గురువు ఉత్తమ జాతి వాడే ఉండాలి. కులమత పట్టింపులు చాలా ఎక్కువగా ఉండడం వలన గురువు ఉత్తమ జాతికి చెందినవాడే ఉండాలి అని భావించేవారు. అది కాకుండా శంకర మహారాజు గారి లాకెట్ పైన కూడా ఆయన సమాధి పైన శంకర్ నారాయణ అంతఃపూర్కర్ అని ఆయన పేరు చెక్కబడి ఉంది. అదేవిధంగా మహారాజు త్రయంబకేశ్వర మహారాజు వంశచరిత్ర అనే గ్రంథంలో శంకర నారాయణ అంతఃపూర్కర్ అని సంతకం చేయడం ఆ ఆలయ ప్రధాన అర్చకుడు రాంభాను అల్కోల్కర్ గృహం నందు జరిగింది. దీనివల్ల మహారాజు నామధేయం మరియు కుల వివరాలు వెల్లడయ్యాయి. వాసింలో శ్రీ శంకర మహారాజు అధ్యాపకుడిగా ఉండేవారు. ఆ కాలంలో అధ్యాపక వృత్తి బ్రాహ్మణులదే. మహారాజుకు తల్లికి కానీ తండ్రికి కానీ లేదు. ఆయన బ్రహ్మచారిగానే ఉండేవారు. కానీ కొందరు వారి బంధువులు చెప్పుకుంటారు, మహారాజు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి పెద్దవారయ్యారు. కానీ వారి అయోనిజులు వారి బంధువులని అసత్యం చెప్పే వారి నుండి జాగ్రత్త పడడానికి ఈ విషయం స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకోవడం విషయం గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి విషయం. చిమాంజీ దంపతులకు అయోనిజిగా లభించడం, తర్వాత ఆయన ఆశీర్వాదంతో వారికి కవలలు జన్మించడం, ఆ కవలలు జన్మించిన తర్వాత శంకర మహారాజు గారు హిమాలయాలకు వెళ్ళటం అనేది ఒక లీల. శ్రీ విఎం పండిట్ సుమారు 2001వ సంవత్సరంలో ఆ గ్రామాన్ని దర్శిస్తే అక్కడ చిమాంజీ దంపతులు నివసించినటువంటి గుడిసె శిథిలావస్థలో ఉండటాన్ని, అక్కడ వారి వంశస్థులు నివసించడాన్ని చూడడం తటస్థించి జరిగింది. అక్కడ ఆ కొండకు దగ్గరలో ఒక ముస్లిం దర్గా కూడా ఉన్నది. శ్రీ శంకర్ మహారాజ్ లభించింది ఇక్కడే. అక్కడ దావల్ పీర్ అనే దర్గా అక్కడ ఉంది. అది మొదటి కథ. ఇక రెండవది దీనికి చాలా దగ్గరగా ఉంది. అయితే ప్రదేశాలు వేరు, కానీ అది కూడా మహారాష్ట్రలోని బీడ్ పర్బనీ ప్రాంతం. ఒక గొడ్రాలు సంతానం కోసం 18 సంవత్సరాలు నిరంతరం శివారాధన చేసిందట. ఆమె తన కుమారుడు కలగాలని ఆమె శివుని మందిరంలో నిత్యం పూజలు చేస్తే 18 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజున 8 సంవత్సరాల బాలుడు అష్టవంకరలతో ఉన్నతను ఆమె వద్దకు వచ్చి వృక్షాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు క్షీరోత్పాదన కలిగింది. అతని స్పర్శ వలన తనకు కలిగిన అనుభవాన్ని పురస్కరించుకుని ఆ పిల్లవాడిని తన కుమారుడుగా భావించి అతనితో ఆ మాటే చెప్పింది. వెంటనే ఆ బాలుడు ఆమెతో త్వరలో ఆమెకు కవలలు పుడతారని, అంతవరకు తాను ఆమెతో ఉంటానని చెప్పాడట. వెంటనే ఆ పసివాడికి శంకర అని నామకరణం చేసి పెంచుకున్నది. ఆ బాలుడు చెప్పిన విధంగానే ఆమె 2 కవలలకు జన్మనిచ్చింది. వారు జన్మించిన వెంటనే శంకర మహారాజు గారు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మహారాజు సమాధి చెందినప్పుడు సుమారుగా 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు గల 2 వృద్ధులు తమ అన్న సమాధి అయ్యారని సమాధిని చూసి అన్నారట. ఏది ఏమైనప్పటికీ మహారాజు జననం శతాబ్దాల ముందే జరిగింది. ఇది మూడవది.
డాక్టర్ నగేష్ జ్ఞానేశ్వర్ అనే భక్తుడు మహారాజు స్వయంగా చెప్పిన విషయాల గురించి వ్రాసింది. ఇందులో పండరీపురంలో స్వామి సమర్థ మహారాజు గారి కలయిక తర్వాతనే శంకర మహారాజు గారు తమ కర్తవ్యం అవతార ప్రయోజనం తెలిసినదన్నట్లు వ్రాయబడింది. శంకర మహారాజు గారి జన్మ వృత్తాంతం ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. చివరికి దత్తాత్రేయ అవతారంలో మొదట 3 శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి మార్తాండ మాణిక్య ప్రభువుల చరిత్రలో వారి జన్మ వృత్తాంతం చాలా చక్కగా లభిస్తుంది. కానీ స్వామి సమర్థ, షిరిడీ సాయి, శంకర మహారాజు, గజానన మహారాజు వారి చరిత్రలో వారు అయోనిజులుగా మాత్రమే ప్రకటనమైనట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడ వారి జన్మ వృత్తాంతం కాక వారి లీలలు, జీవన విధానము, భక్తజన సంరక్షణ ఇటువంటి విషయాలు మాత్రం చాలా చక్కగా లభించడం విశేషం. గురువుని అనుగ్రహం పొందడానికి వారి చరిత్ర పారాయణ ముఖ్యంగాని వారి ఆ తాలూకా ఆవిర్భావం మనకి అవసరం లేదు. కాబట్టి చిమాంజీ అతని భార్య శంకర మహారాజు గారి చిన్నతనంలో జరిగినటువంటి విశేషాలలో చాలా ఆశ్చర్యంతో అతను శివుడి తాలూకా అవతారం అనే ఆనందంతో పొంగిపోయేవారు. వారు ఎప్పుడూ పసిపాపలతో చిన్నపిల్లలతో నిండి ఉండేది వారి ఇల్లు ఎప్పుడూ కూడా. వారి ఆటపాటలతో ఇల్లు కళకళలాడుతూ ఎంతో ఆహ్లాద వాతావరణంలో ఉండేది. ఈ తిట్టడం, కొట్టడం, చెట్లెక్కడం, పిల్లలతో పిడికిటి నుంచి మిఠాయిలు సృష్టించివ్వడం, జనులకు వారి భవిష్యత్తు గురించి చెప్పడం అతి త్వరలో నిజం అవడం ఇవన్నీ అయిపోయాయి. శంకర మహారాజు వారు చిన్నపిల్లవాడుగా ఉండే సమయంలో అతను దగ్గరలో ఉన్నటువంటి అడవికి వెళ్ళి పాములతో ఆడుకొని తిరిగి అడవిలో వదిలిపెట్టేవాడు. అతని చేతులు పొడవుగా మోకాళ్ళు దాటి ఉండి ఆజానుబాహువుగా ఉండేవారు. శరీరమందు 8 వంపులు కలిగి ఉండి అష్టావక్రగా ఉండేవాడు. పెద్ద పెద్ద కళ్ళతో చాలా తేజవంతంగా ఉండేవారు. పక్షులతో ఆడుకుంటూ తన భుజాలపై పక్షులను ఉంచుకుని వాటితో చాలా చక్కగా కాలక్షేపం చేసేవారు. ఆధ్యాత్మిక మరియు వేదాంత విషయాల్లో శంకర మహారాజు గారు అపారమైనటువంటి పాండిత్యాన్ని కనబరిచేవారు. అంతాపూర్ గ్రామం అంతా కూడా ఈ విషయం తెలుసుకుని అతను మహా గొప్ప యోగిగా చూసేవారు. శంకర మహారాజు వారు 4 గోడల మధ్య ఉండి ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని గురించి ఆలోచించి విచారించి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం విన్న వెంటనే తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది. వెంటనే చిన్న శంకరుడు, అమ్మా, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుని పెంచి పెద్ద చేశావు, నిన్ను ఈ కష్టాల నుండి తప్పిస్తాను అని అంటూ ఆమె తలపై చేయి ఉంచి, నీకు ఇంకా 2 పిల్లలు కలుగుతారు, వారు పుట్టిన తర్వాతే నేను బయలుదేరి వెళతాను, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు అని అన్నాడట శంకరుడు. ఆ శంకర మహారాజు పలుకులు విన్న త్వరలో నిజమయ్యాయి. సరిగ్గా సంవత్సరంలోగా ఆమె 2 బిడ్డలకి జన్మనిచ్చింది. అంతలో శంకర మహారాజు తన తల్లిదండ్రులతో తాను ఇక బయలుదేరక తప్పదని చెప్పి వారిలో ఒప్పించి అసలైన సత్యాన్వేషణ కోసం భగవంతుడు తప్ప తక్కినదంతా మిథ్య, హిమాలయ పర్వతాలకు బయలుదేరారు. ఇంత చిన్న వయసులో అతను ఈ విధంగా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఆ ఊరి జనం అంతా కన్నీటితో అతన్ని ఆపాలని ప్రయత్నించారు. అవతార కార్యక్రమం కొనసాగించడానికి అతను కృతజ్ఞుడై ఉండడం వలన చిమాంజీ దంపతులు ఆ ఊరి జనం కన్నీటితో వీడ్కోలు పలికారు. మహాయోగులైనటువంటి స్వామి సమర్థ, షిరిడీ సాయి, సేగాం గజానన మహారాజు వంటి మహాత్ములు కొంతమంది తల్లి గర్భంలో జన్మించకుండానే ప్రకటనమయ్యారు. ఇదే విధంగా శంకర మహారాజు కూడా అయోనిజుడిగా ప్రకటనమయ్యారు. అంతపూరు వదిలి వారు మొట్టమొదటిగా ఓంకారేశ్వరిని సందర్శించారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వరిని దర్శించి నర్మదా నదిని దాటి మామలేశ్వరుని దర్శించి ఉజ్జయినికి బయలుదేరారు. అక్కడ మహాకాళేశ్వరిని దర్శించి దట్టమైనటువంటి అడవులు, గ్రామాలు, పట్టణాలు దాటి హిమాలయాలకు ప్రయాణం చేస్తూ హరిద్వార్ చేరారు. అక్కడ గంగా స్నానం చేసి ఋషికేశ్కి చేరుకున్నారు. అక్కడ నుండి దేవప్రయాగ, రుద్రప్రయాగ దాటి గౌరీకుండి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉష్ణకుండంలో స్నానం చేసి కేదార్నాథ్ చేరారు. మరుసటి రోజు పరమశివుడు మన చిన్నశంకరుని చూసి ఒకరినొకరు గొప్ప ప్రేమతో పలకరించుకున్నారు. అక్కడ కూడా శంకర మహారాజు తన శక్తిని ప్రదర్శించారు. మంచుతో నిండి ఉన్నటువంటి 0 డిగ్రీ మందాకిని నదిలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఆశ్చర్యపరిచారు. కేదార్ నదిలో శంకర మహారాజు వారు 12 సంవత్సరాలు ఉన్నారు. ఆయన చేసినటువంటి సాధన అపూర్వం. అన్ని సంవత్సరాలు ఆయన గడ్డ కట్టినటువంటి సన్నీటిలో స్నానం చేయడం విశేషం మరియు విచిత్రం. శంకర మహారాజు గారు కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ కూడా దర్శించారు. ఆయన అలకనందా నది ఒడ్డున ప్రయాణం చేసి రుద్రప్రయాగ చేరుకుని అలకనంద, మందాకిని నదుల సంగమం ప్రదేశం చేరిన అక్కడ కొన్ని రోజులు గడిపి అక్కడి నుండి ప్రయాగకు ప్రయాణం అయ్యారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి కొన్ని దినాలు గడిపిన తర్వాత
అక్కడి నుంచి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాత్పురా పర్వత శ్రేణుల వైపు ప్రయాణం చేసి అక్కడ ఆ సాత్పురా పర్వతాల్లో దోపిడీ దొంగల మహారాజును అడ్డగిస్తే ఆయన కళ్ళల్లోని కాంతిని చూసి వాడు ఆశ్చర్యపోయి తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలను వారికి సమర్పించి స్వామివారు శంకర మహారాజు వారికి పాదాక్రాంతులయ్యారు. మహారాజు ఉపదేశాలు విన్న తర్వాత వారిలో పరివర్తనం చెంది తమ జీవన విధానాన్ని మార్చుకుని జ్ఞానులయ్యారు. భగవన్నామ సంకీర్తనలో వారు పరిశుద్ధులయ్యారు. శంకర మహారాజుని వారు సుపద్య బాబా అనే పేరుతో పిలిచి వారికి భక్తులయ్యారు. వారితో కొంతకాలం గడిపి తిరిగి మహారాష్ట్రకి బయలుదేరారు. ఈ విషయాలని మహారాజు వారు తమ శిష్యులతో స్వయంగా చెప్పగా బయటపడినటువంటివి. మహాత్ములు తమ స్వవిషయాలు ఎప్పుడో ఒకసారి యోగ్యత కలిగిన శిష్యులతో మాత్రమే చెప్తారు. మళ్ళీ అడిగినా చెప్పరు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తరువాయి భాగం తర్వాత మనం స్మరణం చేసుకుందాం.